హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఇక్కడ రైట్ సైడ్ బిల్డింగ్ ఒకటి చూస్తున్నారు కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి హౌస్ అనమాట. సో ఇంకా మేము గల్లీలు తిరుగుతున్నాం, ఎందుకంటే ఇది లాగౌట్ టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. సో అందరూ ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా రోడ్ మీద ఉంటారు కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ గల్లీలో ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క లేన్లో సెక్యూరిటీ చాలా ఉంది. 10-15 మెంబర్స్ పోలీసులు ఉన్నారు, గార్డ్స్ ఉన్నారు. ఇంటికైతే వచ్చేసాను. ఇవన్నీ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇంకా ఫిల్టర్ ఆన్ చేసి నేను ఫోల్డ్ చేస్తాను. రాగానే నేను ఫిల్టర్ ఎందుకు ఆన్ చేస్తానంటే ఈ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడానికి. ఈ సాయంత్రం ఒక్కసారి ఫిల్ చేస్తే అవి ఇంకా మార్నింగ్ వరకు వాటర్ వస్తాయి అన్నమాట. ఇంకా ఈ చాక్లెట్స్ అయితే పెడుతున్నా కానీ నేను తినడానికి కూడా టైం లేదు. మా డాడీ ఏమో ఒక సిరం తెచ్చారనమాట. అంటే ఇది విటమిన్ సి సిరం మాస్క్, ఫేస్ మాస్క్ అనమాట. ఇది ఫేస్ వాష్ చేసుకొని మనం పెట్టుకోవాలి మాస్క్. నేనైతే ఇప్పటివరకు ఇలాంటి మాస్క్లు ఏం పెట్టుకోలేదు. సో రేపు వీక్ ఆఫ్ కాబట్టి ఒకసారి ట్రై చేయాలి దీన్ని. సో ట్రై చేసి చూడమన్నాడు. మళ్ళీ ఇది అయితే నేను ఇంకా వస్తాను అని చెప్పారు మా డాడీ. ఇంకా మా డాడీ అప్పుడే ఈవినింగ్ 6కి అట్లా వచ్చారు ఆఫీస్ నుంచి. వచ్చేటప్పుడు ఈ మిర్చి ఇంకా వడలు అయితే తీసుకొచ్చారు ఇంట్లో తినడానికి. నేను అవి అని చెప్పి నా కోసం అరిసెలు తీసుకొచ్చారు. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను అవి తిన్నాను. మా వాళ్ళేమో ఈ మిర్చి బజ్జీ అవి తీసుకున్నారనమాట. సో ఎవ్రీ సాటర్డే మేమైతే నైట్ రైస్ తినము అనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే తింటాం. మార్నింగ్ అండ్ నైట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్స్ కానీ తింటాము. సో ఇంకా మా సిస్టర్ని ఇది చేయమని చెప్పాను. తనకి ఈ దొడ్డు రవ్వ ఉప్మా అంటే ఈ ఒక్క రెసిపీ చాలా బాగా చేస్తుంది అనమాట. సో తనకి ఇది పర్ఫెక్ట్ వచ్చని చెప్పి తన్నే చేయమని చెప్పాము. సో చేస్తా అని చెప్పింది. నేనేమో ఒక సైడ్కి పెట్టాను ఇది. ఇంకా రేపు వీక్ ఆఫ్ కాబట్టి రేపు మొత్తం నేను నావన్నీ సర్దుకోవాలన్నమాట. నా డ్రెస్సెస్ నావి ఇంకా వేరే ఏమన్నా ఉంటే సర్దుకోవాలి, క్లిప్స్ అలాంటివి. సో ఈ కబోర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది మొత్తం ఇంకా సర్దేసుకోవాలి. మొత్తం 4 సెల్ఫ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఈ కలర్ కానీ ఈ యొక్క డిఫరెంట్గా, అంటే ఈ కబోర్డ్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ మంచి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ప్రైవసీ లాగా అనిపిస్తుంది ఈ కబోర్డ్. అంతకుముందు నేను మా సిస్టర్ వాడుకునే వాళ్ళం. ఇప్పుడు నేను ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే వాడుకుంటున్నాను. నాకు అంత ఇష్టం ఈ కబోర్డ్. కింద మంచి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. నేను ఏది పెట్టుకున్నా సరే మంచి లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా సిస్టర్ ఒక బుక్ పెట్టుకుంది ముగ్గులు వేయడానికి. తనకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా నైట్ ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వేస్తుంది అనమాట. మా మేడ్ వచ్చి వేస్తా అన్నా కూడా వద్దు నేనే వేస్తానని చెప్పి ఇట్లా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ చూసుకొని వెళ్తుంది. ఇప్పుడు టైం వచ్చి 9-7 అవుతుంది. ఇంకా నేను పడుకుందామని చూస్తున్నాను. మార్నింగ్ షిఫ్ట్ కదా, ఇంకా చాలా నిద్ర వస్తుంది, చెప్పలేనంత నిద్ర వస్తుంది. అండ్ లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను సొరకాయ వడలని. ఎంత ఇంట్రెస్టింగ్గా తీసానో అంత ఫ్లాప్ అయింది. నేను చాలా బాగా తీసాను. మరి ఆ వీడియో ఎందుకు అలా నేను అడ్డంగా తీసాను యాక్చువల్లీ. అది ఎందుకు పొడుగులో వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా పడుకుందామని ట్రై చేస్తున్నాను. పడుకునే ముందు నా నెయిల్స్ చూసుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.